హలో మిత్రమా, వెల్కమ్ టు గో మనీ వరల్డ్. ఈరోజు మన బిజినెస్ కాన్సెప్ట్ పార్లే అగ్రో వాళ్ళది డీలర్షిప్ బిజినెస్. పార్లే అగ్రో ఏంటి అంటే, సో జస్ట్ లైక్ మీరు చూస్తూ ఉంటారు, బెల్లీ వాటర్ కానివ్వండి, యాపీ ఫిష్ కానివ్వండి, యాపీ కానివ్వండి, ఫ్రూటీ కానివ్వండి, ఇటువంటివి అన్ని వచ్చేసి ఏంటి అంటే పార్లే అగ్రోకి సంబంధించిన బ్రాండ్స్ అన్నమాట. సో ఈ బ్రాండ్స్ తో మీరు ఒక డీలర్షిప్ స్టార్ట్ చేసుకుని మంచి ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు. మీ లోకల్, నాన్ లోకల్, విలేజ్ ఎక్కడున్నా కూడా ఈ డీలర్షిప్ అనేది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే హైలీ డిమాండ్స్ ఉంటాయి ఇవి. సో ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తారు, ఎలా డీలర్షిప్ కి అప్లై చేసుకోవాలి, ఎంతెంత మార్జిన్స్ వస్తాయి, ఎంత ఇన్వెస్ట్మెంట్ పడుతుంది, లాంటి విషయాల గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. అండ్ మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పార్లే అగ్రో. సో ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉన్నాయి పార్లే అగ్రో అని చెప్పేసి అఫీషియల్ సైట్ లోకి వచ్చేసాను. పార్లే అగ్రో అని చెప్పేసి క్లియర్ గా మీకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 1985 నుంచి కంపెనీ అనేది అవైలబుల్ లో ఉందన్నమాట. సో పార్లే అగ్రో అంటే చాలా మందికి తెలియదు, బట్ దీంతో టైఅప్ అయిన బ్రాండ్స్ అంటే వీళ్ళ బ్రాండ్స్ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఫ్రూటీ కానివ్వండి, అప్పీ కానివ్వండి, సో అప్పీ ఫీజ్ కానివ్వండి, ఇక్కడ బెల్లీ వాటర్ కానివ్వండి, సో ఇవన్నీ వీళ్ళ బ్రాండ్స్ అనమాట. సో ఈ బ్రాండ్స్ ద్వారా డీలర్షిప్ తీసుకొని అండ్ ఇటువంటి బ్రాండ్స్ ని మీ స్టోర్ లో పెట్టుకుని సేల్ చేసినట్లయితే హ్యాస్ ఏ డీలర్ గా డీలర్షిప్ తీసుకొని సో మంచి ఇన్కమ్ సోర్సెస్ ని గ్రాప్ చేసుకోవచ్చు అనమాట. ఇక డిమాండ్ గురించి చెప్పుకోవాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికి నాన్ సీజన్ లో ఫ్రూటీ కావాల్సి ఉంటూనే ఉంటుంది. అంటే అది అండ్ సమ్మర్ కానివ్వండి, వింటర్ కానివ్వండి, ఎటువంటి ప్లేసెస్ లో అయినా, మాన్సూన్ సీజన్ అయినా కానివ్వండి, అండ్ లైట్ గా ఫ్రూటీస్ లాంటివి తీసుకుంటూనే ఉంటారు జ్యూస్ కాబట్టి. అండ్ హ్యాపీ ఫీజీ కూడా సేమ్ అంతే అనమాట. అండ్ ఇక వాటర్ విషయానికి వస్తే ఇక సమ్మర్ లో హై డిమాండ్ ఉంటుంది. అండ్ జర్నీ టైమ్స్ లో అంటే మనం రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ లో కూడా వీటికి హై డిమాండ్స్ ఉంటాయి అనమాట. ఇక ఓవరాల్ గా ఈ బిజినెస్ డిమాండ్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు రెగ్యులర్ గా చూస్తూనే ఉంటారు. ఏదో ఒక రోజు సో మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇవి కనిపిస్తూనే ఉంటాయి. అండ్ ఆల్మోస్ట్ బయట తిరుగుతున్నప్పుడు కూడా మీకు కనిపిస్తూనే ఉంటాయి. జర్నీ చేసినప్పుడు కూడా మీకు కనిపిస్తూనే ఉంటాయి. సో డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే, ఎస్పెషల్ గా మనం చెప్పాల్సిన పని ఏం లేదు. ఇక దీనికి మనం అప్లై చేసుకోవాలి అనుకుంటే మెయిన్ గా మనకు కావాల్సింది ఏంటిదంటే ఒక ప్లేస్. అంటే మీకు కమర్షియల్ కానివ్వండి అండ్ సెమీ కమర్షియల్ కానివ్వండి ప్లేస్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్లయితే ప్లేస్ కూడా ఏంటిదంటే ఒక గోడౌన్ లాంటిగా ఉండాల్సి ఉంటుంది అనమాట. 500 to 800 SFT లో ఉన్నటువంటి ప్లేస్ కావాల్సి ఉంటుంది. అండ్ ఇంకా ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. దాన్ని మీరు సపరేట్ గా ఆఫీస్ క్యాబిన్ కింద కూడా డివైడ్ చేసేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ జోన్స్ గా డివైడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఓపెన్ స్పేస్ లో ఉండాల్సి ఉంటుంది స్టాక్ అంతా పెట్టడానికి. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి స్టాక్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఇలా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే ఈ ఓపెన్ స్పేస్ తో పాటు అంటే దీని రెంటల్ ఎంత ఉంటుంది ఏంటిది అనేది కూడా రెంటల్ అగ్రిమెంట్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక దీనికి సంబంధించి మీకు ఎంత పడుతుంది పర్ మంత్ అనేది మీరు చెక్ చేసుకోండి. యాజ్ పర్ ఏరియా మీకు డిఫరెంట్ కాస్ట్లు ఉంటాయి అండ్ ఏరియా వైజ్ గా. నెక్స్ట్ మీకు కావాల్సింది ఏంటి అంటే మీకు ఒక GST కావాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటు కమర్షియల్ స్పేస్ కావాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటు ఏంటిదంటే ఒక కమర్షియల్ వెహికల్ కూడా కావాల్సి ఉంటుంది. మీకు టాటా ఎస్ లాంటి వెహికల్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్నిటిని ఏదైతే ఉన్నాయో వాటిని డెలివరీస్ చేయడానికి. అండ్ దాంతో పాటు మ్యాన్ పవర్ కూడా కావాల్సి ఉంటుంది. డ్రైవర్, తర్వాత వచ్చేసి మీ మార్కెటింగ్ కి సంబంధించినటువంటి మార్కెటింగ్ టీమ్, తర్వాత హెల్పర్స్, ఇలా మీకు కావాల్సి ఉంటుంది. ఓవరాల్ గా 5 మెంబర్స్ తో స్టార్ట్ చేసుకోవచ్చు. లేదా తక్కువలో స్టార్ట్ చేసుకోవాలనుకున్నా కూడా ఒక 2 or 3 మెంబర్స్ తో మీరు దీన్ని స్టార్ట్ చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీకు కావాల్సి ఉంటుంది. జస్ట్ లైక్ అందరికీ తెలిసిందే బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఇంత ఫర్నిచర్స్ లాంటివి, కంప్యూటర్స్ లాంటివి, CCTV లాంటివి, సో ఇలాంటివి కావాల్సి ఉంటాయి. సో వాటిని కూడా మీరు ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్ గా ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా కలుపుకొని మీకు ఏంటిదంటే ఒక 2 to 2.5 lakhs. అంటే మీరు వెహికల్ సెకండ్ హ్యాండ్ లో తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ హ్యాండ్ లో తీసుకుంటే అప్రాక్స్ దానికి ఒక 5 lakhs అలా వెళ్తాయి అనమాట. సో మీరు సెకండ్స్ లో తీసుకుంటే తక్కువలో వచ్చేస్తుంది. అందుకే అప్రాక్సిమేట్ గా ఏంటిదంటే మీరు ఒక 2 lakhs లో ఈ ఓవరాల్ ని కంప్లీట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు స్టార్ట్ చేయడానికి అంటే ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయడానికి ఏంటిదంటే ఇనిషియల్ గా కొంచెం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే స్టాక్ కోసం అది 2 to 5 lakhs మధ్యలో ఉంటుంది. యాజ్ పర్ యువర్ ఏరియా, అంటే మీ డిమాండ్ ని బట్టి. అంటే కంపెనీ ఒక్కోసారి 2 lakhs ప్రొడక్ట్స్ ఇస్తుంది, లేకుంటే 5 lakhs ప్రొడక్ట్స్ ఇస్తుంది. ఓకే, సో దీన్ని మీరు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే GST కావాల్సి ఉంటుంది మ్యాండేటరీగా. నెక్స్ట్ FSSI లైసెన్స్ కావాల్సి ఉంటుంది. తర్వాత ఒక ట్రేడ్ లైసెన్స్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ నార్మల్ డాక్యుమెంట్స్, కంపెనీ ఏదైతే అడుగుతుందో ఆ నార్మల్ డాక్యుమెంట్స్ మీరు చూపించాల్సి ఉంటుంది. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, తర్వాత బ్యాంక్ రిలేటెడ్ గా ఉన్నటువంటి స్టేట్మెంట్స్, ఎక్సెట్రా. ఇన్ కేస్ మీరు లోన్ కి వెళ్ళాలనుకుంటే కూడా లోన్ కూడా వెళ్ళొచ్చు, కంపెనీ యాక్సెప్ట్ చేస్తే. సో మీరు లోన్ కి కూడా అప్లై చేసుకుని డీలర్షిప్ కింద తీసేసుకోవచ్చు అనమాట. ఇలా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఒక 5 to 7 lakhs మధ్యలో అండ్ అప్రాక్సిమేట్ గా
అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు. మీరు ఇంత ఇన్వెస్ట్మెంట్ ఉంది అనుకుంటే, మినిమం 5 lakhs ఉంది అనుకుంటే మీరు బిజినెస్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈవెన్ మీరు కంపెనీతో మాట్లాడిన తర్వాత తక్కువ కూడా మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బేసిక్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో డిస్కౌంట్ లాంటివి ఉండదు అనమాట. అంటే మీ ఏరియాకి సంబంధించినటువంటి గోడౌన్స్ కానివ్వండి, వెహికల్ కానివ్వండి, ఇవి కంపెనీ భరించదు కదా. సో ఇవి మనమే తీసుకోవాలి కాబట్టి ఆ ఇనిషియల్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో అవి మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కంపెనీ ప్రకారంగా స్టాక్ ప్రకారంగా వచ్చిన దాంట్లో మాత్రమే మీకు ఏదైనా నెగోషియేట్ ఉంటుంది అనమాట. అది కంపెనీతో మీరు మాట్లాడుకోవచ్చు. ఇక ఫైనల్ గా దీన్ని మీరు స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే parleyagro.com అనే సైట్ లోకి వెళ్ళి ఇక్కడ వీళ్ళు క్లియర్ గా చూపిస్తున్నారు చూడండి. అండ్ వీళ్ళ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో బ్రాండ్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇటువంటి అన్ని బ్రాండ్స్ ని మీరు సేల్ చేసుకోవచ్చు మీ రిక్వైర్మెంట్ ప్రకారంగా. ఇక్కడ కాంటాక్టర్స్ అని చెప్పేసి ఉంది. కాంటాక్టర్స్ అనే బటన్ ని ట్యాప్ చేయండి. కాంటాక్టర్స్ అనే బటన్ ట్యాప్ చేస్తే ఇక్కడ అహ్మదాబాద్ అని చెప్పేసి ఉంది. సేల్స్ ఆఫీస్ తో మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ ని చూస్ చేసుకోండి. హైదరాబాద్ ని చూస్ చేసుకుంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది అండ్ దాంతో పాటు అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. సో డైరెక్ట్ గా వీళ్ళతో మీరు కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ ఒక ల్యాండ్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ గా ఇక్కడ కాల్ చేసి కూడా మీరు కనుక్కోవచ్చు. అండ్ మీకు పార్లే అగ్రో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, ప్రొడక్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డైరెక్ట్ గా నేను ఆ డిస్ట్రిబ్యూషన్షిప్ తీసుకోవాలనుకుంటున్నాను, హోల్సేల్ గా సేల్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీ పిన్ కోడ్ మెన్షన్ చేయాలి కంపల్సరీ. పిన్ కోడ్ ని మెన్షన్ చేస్తే ఆ ఏరియాలో అవైలబిలిటీ ఉందా లేదా అని చెక్ చేసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎస్పెషల్ గా వీళ్ళు ఏంటిదంటే డిస్ట్రిబ్యూషన్స్ కి ఎటువంటి చార్జ్ చేయట్లేదు ఎట్ ప్రెజెంట్. ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఏమైనా స్టార్ట్ చేయవచ్చేమో. అండ్ అక్కడ ఏంటిదంటే వీళ్ళ దగ్గర స్టాక్ అనేది పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ స్టాక్ పర్చేజ్ చేసుకున్నట్లయితే సమ్ ఆఫ్ అమౌంట్ నేను చెప్పాను కదా 2 to 5 lakhs మధ్యలో ఎంతైతే ఉందో ఆ స్టాక్ మీరు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు రిక్వెస్ట్ చేసుకుంటే ఇంకా తగ్గించుకోవచ్చు. ఆ అమౌంట్ ప్రకారంగా మీరు స్టాక్ కొనుక్కొని అండ్ సేల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ తో కూడా మీరు ఇక్కడ మాట్లాడవచ్చు అనమాట. సో నెక్స్ట్ అండ్ ఫీల్ ఫ్రీ మీరు ఇక్కడ రీచ్ అవుట్ అవ్వాలి అంటే వీళ్ళతో మీ నేమ్ అండ్ మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అండ్ మీ మెసేజ్ రాయండి. మీ మెసేజ్ లో క్లియర్ గా రాయండి మీ పేరు, మీ డీటెయిల్స్ అండ్ దాంతోపాటు మీ ఏరియాలో ఎక్కడ ఏరియాలో ఉంటారు, ఎంత స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఏరియా మీ దగ్గర ఉంది అండ్ మీ లొకేషన్ ఏంటి, పిన్ కోడ్ ఏంటి. పిన్ కోడ్ ఇస్ మ్యాండేటరీ అనమాట. పిన్ కోడ్ తోనే వాళ్ళు రీచ్ అవుట్ అవ్వగలరు మీకు ఆ ఏరియాలో ఉందా లేదా అని చెప్పేసి. సో ఇలా ఫామ్ ఫిల్అప్ చేయండి. ఫామ్ ఫిల్అప్ చేసిన వాళ్ళందరికీ మీకు డిస్ట్రిబ్యూషన్ షిప్ ఇస్తారా మిత్రమా అంటే ఇవ్వరు. సో ఎందుకు అంటే వాళ్ళకు నీడ్ ఉన్నటువంటి పిన్ కోడ్ ని మాత్రమే వాళ్ళు పిక్ చేసుకోవడం జరుగుతుంది. దాని ప్రకారంగానే మీకు అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటిదంటే బేసిక్ డీటెయిల్స్ మాత్రమే మనం మెన్షన్ చేస్తున్నాము రీచ్ అవుట్ అవ్వడానికి. ఓవరాల్ గా ఇలా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పార్లే అగ్రోకి సో మీరు తీసుకున్న తర్వాత అండ్ దీన్ని ఎలా సేల్ చేసుకుంటాం, ఏ విధంగా సేల్ చేసుకుంటాం, ఎంతెంత మార్జిన్స్ వస్తాయని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే కంపెనీ ఎటువంటి సపోర్ట్ అనేది మీకు చేయదు. ప్రొడక్ట్ మాత్రమే మీకు ఇస్తుంది. ఎంత కొనుక్కుంటారో అంతకి మీకు ఒక డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్ గా అండ్ మాత్రం మీకు ట్రీట్ చేసి ప్రొడక్ట్ ఇస్తుంది. సో ఇలా మీకు ప్రొడక్ట్ వచ్చిన తర్వాత ఏంటిదంటే మీరు సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ బిజినెస్ లో. అంటే ప్రతి రీటైలర్ దగ్గరికి మీరు వెళ్ళాలి, మీ ప్రొడక్ట్ ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. బయట వాళ్ళు ఎంత కాస్ట్ కి ఇస్తున్నారో ఆ కాస్ట్ కంటే మీరు ఒక 50 పైసా, 1 రూపీ ఆర్ 2 రూపీస్ కి తగ్గించి వాళ్ళకి ఇచ్చినట్లయితే అండ్ వాళ్ళకి మార్జిన్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు ఈజీగా మీ దగ్గర తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్ దాంట్లో అండ్ ప్రతి ఒక్కరు వచ్చి మనకు ఏదో వచ్చేస్తుంది కదా తీసేసుకుంటారు కదా అని చెప్పేసి ఉండదు. ఆల్రెడీ ఇచ్చే వాళ్ళు తక్కువకుంటారు. బట్ అక్కడ స్ట్రాటజీని కాస్త మీరు మెయింటైన్ చేయాలి. సో మీరు ఒక బెనిఫిట్స్ ని చూపించాలి. సో మీరు ఎంత దగ్గరలో తనకున్నారు, సో ఇమీడియట్ గా పంపించగలరా లేదా, ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఉంది, తర్వాత వచ్చేసి ఎలాంటి సర్వీస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు, ఇవన్నీ రీటైలర్ కి చాలా ఇంపార్టెంట్. మీరు అలా వాళ్ళకి ఒక ఫ్రెండ్లీ బాండ్ ని క్రియేట్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీ దగ్గర తీసుకోవడం జరుగుతుంది ప్రతి రీటైలర్ అనేది. ఇక టార్గెట్ ట్రిగర్ పాయింట్స్ అంటే మీరు మార్కెటింగ్ లో ఏంటిదంటే స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్ మార్కెటింగ్ కి సంబంధించి. సో మీకు సేల్స్ పెరగాలి అనుకుంటే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి రద్దీగా ఉండే ప్లేసెస్ ని మీరు టార్గెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే జస్ట్ లైక్ రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, సినిమా హాల్స్, వీళ్ళతో మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. వీళ్ళతో కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్ గా మీ ప్రొడక్ట్ ని వాళ్ళకి సేల్ చేసి అక్కడి నుంచి మీరు ఏంటంటే ప్రాఫిట్ ని తీసుకోవచ్చు అనమాట. సో ఇక చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఒక్క రీటైలర్ కి అంటే మీరు ఒక పాయింట్ ని పిక్ చేసుకోండి. ఆ పాయింట్ ప్రకారంగా ప్రతి ఒక్క రీటైలర్ దగ్గరికి వెళ్ళి మీరు సో మీ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళకి ప్రతిరోజు ఎన్ని లోడ్స్ కావాలో ఆల్రెడీ మీ దగ్గర ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ ద్వారా మీరు లోడ్స్ ని వాళ్ళకి ఇచ్చేసేయచ్చు అనమాట. ఇలా మీరు బిజినెస్ ని గ్రోత్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాఫిట్ ఆఫ్ మార్జిన్. ఈ బిజినెస్ లో ప్రాఫిట్ ఆఫ్ మార్జిన్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అంటే ఏంటంటే ఇక్కడ రీటైలర్ కూడా మనకి ఇన్కమ్ రావాలి కాబట్టి ఇక్కడ హోల్సేలర్ కి రీటైలర్ కి మధ్యలో ఒక మార్జిన్ ఆఫ్ అమౌంట్ ఉంటుంది. ఆ మార్జిన్ తో మీరు సేల్ చేసుకోవచ్చు అనమాట. అప్రాక్సిమేట్ గా అంటే ఎంఆర్పీకి అండ్ దాంతో పాటు మనకి ఇచ్చేటువంటి హోల్సేల్ ప్రైస్ కి, డిస్ట్రిబ్యూషన్ ప్రైస్ కి దాదాపు ప్రొడక్ట్ ని బట్టి అంటే ఇప్పుడు ఇక్కడ వాటర్ లో ఒక ప్రైస్ అమౌంట్ ఉంటుంది అండ్ తర్వాత సోడాలో ఒక ప్రైస్ అమౌంట్ ఉంటుంది, ఫ్రూటీలో ఒకటి ఉంటుంది, సాఫ్ట్ డ్రింక్స్ లో ఒకలా
ఉంటుంది అనమాట. సో ఇలా ఏంటిదంటే ఒక్కొక్క కాటన్ బాక్స్ లో ఆల్మోస్ట్ 30, 40, 25 ఇలా బాటిల్స్ ఉంటాయి. ఒక్కొక్క బాక్స్ కాటన్ బాక్స్ అనేది డిఫరెంట్ ప్రైస్ పడుతుంది. సో ఈ విధంగా ఏంటంటే ఈచ్ కాస్ట్ మనం చూసుకున్నట్లయితే బాటిల్ వైజ్ గా మనం చూసుకున్నట్లయితే ఒక్క దాని మీద హ్యాస్ పర్ డిఫరెంట్ బ్రాండ్స్ ని బట్టి, అంటే మీరు చూసుకునేటువంటి ఆపీ కానివ్వండి, ఆపీ ఫిస్క్ కానివ్వండి అండ్ ఫ్రూటిక్ కానివ్వండి, ఇలా చూసుకున్నట్లయితే 10 to 15% ఆఫ్ అండ్ యాజ్ పర్ ఎంఆర్పీకి మార్జిన్ ఉంటుందన్నమాట. సో దీని మధ్యలో మీరు ఒక పాయింట్ ఆఫ్ అమౌంట్ పెట్టుకొని హ్యాస్ ఏ మీరు డిస్ట్రిబ్యూటర్ గా ఏంటంటే రీటైలర్ కి సేల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే ఒక 20 రూపీస్ ది మీరు సేల్ చేశారు అనుకోండి. సో దాంట్లో మీకు ఒక 8 రూపీస్ లేకుంటే అండ్ 7 రూపీస్ 5 రూపీస్ ఆఫ్ మార్జిన్ వచ్చింది అనుకోండి. సో దాంట్లో మీరు డిస్ట్రిబ్యూషన్ కి కూడా ఏదైతే ఉందో మీరు రీటైలర్ కి కూడా ఒక ప్రాఫిట్ ఆఫ్ మార్జిన్ పెట్టి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇలా ఓవరాల్ గా ఏంటంటే 10 to 15% హైయెస్ట్ మార్జిన్ 15% లో ఉంటుంది. ఆ మార్జిన్ ని బేస్ చేసుకుని మీరు రీటైలర్ కి సేల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓవరాల్ గా ఇలా ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మీ ఏరియాలో మంచి ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు. సో ఇది వాళ్ళ బిజినెస్ కాన్సెప్ట్. నెక్స్ట్ మరో అద్భుతమైన బిజినెస్ కాన్సెప్ట్ తో మళ్ళీ కలుసుకుందాం మిత్రమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.